హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే తోటకూర పులుసు అండి. చూద్దామండి. చూడండి, పాత్ర పెట్టాను, గ్యాస్ వెలిగిస్తున్నాను. ఇదిగోండి, తోటకూర 4 సార్లు కడిగి ఇసుక లేకుండా కడిగానండి. కడిగి చూడండి ఇందులో వేసాను. టమోటాలు వేస్తున్నాను. చూడండి, టమోటాలు వాటర్ పోస్తానండి బాయిల్ అవ్వడానికి. పచ్చిమిర్చి వేస్తున్నానండి. సాల్ట్ వేస్తున్నానండి. పసుపు, కొంచెం కారం, చూడండి చింతపండు వేస్తున్నాను. కొంచెం వేయండి, ఎక్కువ పడదు, కొంచెం వేస్తున్నాను. చూడండి, కొంచెమే కదండి, ఇంకేమో రసం తీస్తానని తీసేసాను అన్నమాట. ఇది మరుగుతుంటుందండి, అవుతుంది. పక్కన తాలింపు పెడతాను. చూడండి, పాత్ర పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను, గ్యాస్ వెలిగిస్తున్నాను. చూడండి, చూడండి వెల్లుల్లిపాయలు వేసాను. చూడండి, ధనియాలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. అయిపోయిందండి, కట్టేస్తున్నాను. చూడండి, అయిపోయింది. తాలింపు వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత వాటర్ చూడండి, వాటర్ ఇంకే వరకు మరగనిస్తానండి. అండి, ఉప్పు తక్కువ వేసాను కదా, చింతపండు వేసాను కదండి, కొంచెం ఉప్పు పడుతుంది. చూడండి, 1/2 స్పూన్. అయిపోయిందండి. చూడండి, ఇదిగోండి తోటకూర, ఇదిగోండి పులుసు, టమోటా తోటకూర పులుసు కదండి. ఇదిగోండి పులుసు. తప్పకుండా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. కూర తినాలండి ఏదో రూపంలో. చూడండి, ఇందులో పోసేస్తున్నాను. చూడండి, రైస్ పెట్టుకున్నాను, కర్రీ వేసుకున్నాను.
బాగుంది, చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. తోటకూర టమాటా బాగుందండి, తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది, తప్పకుండా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా చేసుకోండి. సూపర్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సరేనండి, బాయ్.